ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే దగ్గర నుంచి తెలుగు సినిమా కూడా అనే స్థాయికి తీసుకొచ్చాయి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు. రావడమే కాదు, భారీ కలెక్షన్లతో హిందీ సినిమాలకు గట్టిగా సవాల్ కూడా విసిరాయి. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టిన పరిస్థితి. దీంతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కింగ్ అయ్యి కూర్చున్నాడు మన ఐకాన్ స్టార్. నార్త్ మీద సౌత్ డామినేషన్ పెరిగిపోతున్న ఈ సమయంలో సరిగ్గా వచ్చి హిందీ బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోశాడు ఈ శంభాజీ మహారాజ్. మన పుష్పరాజ్ దెబ్బకి విలవిలలాడుతోన్న బాలీవుడ్ కి ప్రాణం పోశాడు చావాగా వచ్చిన వికీ కౌశల్. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ చిత్రసీమకి సరికొత్త పండుగ తీసుకొచ్చింది. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు సినిమాకు నెగటివ్ రివ్యూలొచ్చినా ఆ తర్వాత మాత్రం జనాలకు సినిమా పిచ్చపిచ్చగా ఎక్కేసింది. ముఖ్యంగా హీరో వికీ కౌశల్ చివరి 40 నిమిషాలు చేసిన నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇక సినిమాలో నటించిన రష్మిక మందన కూడా తన యాక్టింగ్ రేంజ్ ఏంటో చూపించింది. ఇక సినిమాకు వసూళ్లు మొదటి 3 రోజులు 120 కోట్లకు పైగానే వచ్చాయంటే బాక్సాఫీస్ పై ఈ మరాఠా యోధుడి దండయాత్ర ఏ రేంజ్ లో సాగుతోందో అర్థమవుతుంది. ఇక ఇప్పటికే సినిమా 300 కోట్లకు పైచిలుకు కొల్లగొట్టడంతో సినిమా ఈజీగా 500 కోట్ల మార్క్ చేరుకుంటుందని ఇప్పుడే లెక్కలు కట్టేస్తున్నారు చావా ఫ్యాన్స్. ఈ సినిమా 2025లో బాలీవుడ్ కు ఒక రకంగా ఊపిరి పోసిందని చెప్పాలి. సోనూ సూద్ హీరోగా వచ్చిన ఫతే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కంగనా రనౌత్ చేసిన ఎమర్జెన్సీ సినిమా కూడా త్వరగానే ఎగ్జిట్ అయిపోయింది. ఇక షాహిద్ కపూర్ చేసిన దేవా సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇలా జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇలాంటి టైంలో ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులని ఖుషీ చేస్తూ ముంబై గడ్డపై గట్టిగానే జెండా పాతాడు ఈ కుర్ర హీరో. ఏదేమైనా అంచనాలు లేకుండా బరిలోకి దిగి టాప్ కి చేరుకున్న చావాని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.